పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు అదుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు అదుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ దివ్య సప్రసాద ప్రభువా, గడిచిన కాలమంతా నీ కంటికి రెప్పల మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఓ దయగల ప్రభువా, ప్రేమ గల రాజా, ఈ దివ్యమైనటువంటి గడియలలో మా జీవిత ఆశలను, ఆశయాలను, కోరికలను, ఉద్దేశాలను ప్రభువా మీ పాదాలు చెంత సమర్పిస్తున్నాము తండ్రి. వాటన్నింటినీ యొక్క వాక్యానుసారం ఉన్నట్లయితే సకాలంలో జరిగే విధముగా, సకాలంలో మా జీవితాల్లో నెరవేర్చే విధముగా నీ యొక్క కృపను, దయను, కరుణను చూపించండి. ఓ ప్రభువా, నీవే సర్వస్వమని నీ సన్నిధిలో మా వ్యక్తిగత జీవితాలను సమర్పిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో కొద్దిపాటి నిమిషాలైనా నీతో గడపాలనే ఉద్దేశంతో ప్రభువా ఈ సంధ్య వేళల్లో నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ యొక్క హేరాళమైనటువంటి కృపణ మాపై కుమ్మరించండి. మరి ముఖ్యముగా నీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధమవుతున్న ఈ తరుణంలో మా హృదయ ద్వారాన్ని నింపండి. మీ పవిత్రాత్మ ప్రేరణ మా చెవులు నీ యొక్క వాక్యాన్ని విని దానిని బయటికి పంపించకుండా హృదయములో బదిలిపరుచుకొని వాక్యము ద్వారా మాట్లాడే మాటలు మా హృదయాంతరంగాలలో భద్రపరచుకొని
వాటి ద్వారా మా జీవిత విధానాలను, మా వ్యక్తిగత జీవితాలను సరిదిద్దుకొని ఈ యొక్క వాక్యానుసారం జీవించే విధముగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని నజరేతు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. హబక్కూకు గ్రంథం తీసుకోండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. కానీ ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, నరులందరూ అతని ఎదుట. అమ్మా ఏంటి వాక్యం అని చెప్తుంది? ఒక నిమిషం. ముందుకెళ్ళొచ్చా? ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, బారూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం ఏం చెప్తున్నారు? ప్రభువు తన పవిత్ర మందిరమున ఉన్నాడు, నరులందరూ అతన్ని ఎదుట ఏం చేయాలి? గుడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? గుడికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మాట్లాడుకోవాలి. గుడికి వచ్చినప్పుడు ఎకిలింతలు నవ్వాలి. గుడికి వచ్చినప్పుడు వాళ్ళ గిల్లాలి, వీళ్ళ గిల్లాలి, అన్ని మాటలు ఇక్కడే మాట్లాడాలి. మార్కెట్లో సంతలో మాట్లాడే మాటలన్నీ కూడా ఇక్కడే మాట్లాడతారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మౌనంగా ఉన్నా. అంటే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది మాత్రం వినండి. నీకు నచ్చింది మాట్లాడకూడదు. ఒకవేళ నీకు నచ్చిన విధముగా ప్రవర్తిస్తే దేవుని సన్నిధిలో ఏమి జరుగుతుందో వాక్యమే మనందరూ కూడా సెలవిస్తుంది. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, హెజిక్యేలు గ్రంథములో ఉంటుంది. హెజిక్యేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం అనుకుంటున్నా. 12, 11 ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అదేనమ్మా. కనుక సజీవుడైన దేవుడను యావే ప్రభువైన నా పలుకులను ఆలకించండి. ఏంటంటే అవి దుష్ట చేష్టలతోనూ గేయమైన కార్యాలతోనూ నీవు నా దేవాలయమును అపవిత్రపరిచావు, కావున నేను నిన్ను నిర్దయతో నిర్దాక్షిణముగా నరికివేస్తున్నా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ మాటల ద్వారా, మీ చేష్టల ద్వారా అమంగళము అపవిత్రపరచదు. ఇది పవిత్రమైన స్థలము. ఈ స్థలములో దేవుడు కొలువై ఉన్నాడు. మరి ముఖ్యంగా మనమందరం కూడా ఆరాధనా సాంగ్యములో ఉన్నాం. పవిత్రమైన గడియలు క్రీస్తు ప్రభు దివ్య సప్రసాద రూపములో మన మధ్యలో ఉన్నాడు. మీరు నచ్చినట్టుగా మాట్లాడుకోవడం, ఎకిలెంతలో వాళ్ళ చూసి వీళ్ళ చూసి నవ్వుతారా, కోపం వస్తుంది. గట్టిగా చెప్పలు కొట్టండి దేవునికి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎవరికైతే 2 చేతులు ఇచ్చారో వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని పక్షం. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరుల, స్లోగా నా ట్రాక్ లోకి వస్తారు, ఏం పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కొద్దిపాటి నిమిషాలు, 1 గంట సేపు అయినా ధ్యానం చేసుకోవడానికి నేను ఎంచుకున్న అంశం ఏంటంటే, దేవుని యొక్క దీవెనలు పొందాలంటే నువ్వేటి విడిచిపెట్టాలి? దేవుని యొక్క దీవెనలు పొందాలంటే ముఖ్యంగా ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుడైన అబ్రహాముతో ఈ విధంగా చెప్పాడు. ఏ విధంగా? నీ దేశమును, నీ చుట్టుపక్కల వారిని వదిలిపెట్టి నేను చూపు దేశమునకు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1వ వచనం.
మత్తయి శుభవార్త 17:1 6 దినములు గడిచిన పిదప యేసు పేతురును యాకోబును అతని సోదరులకు యోహానును వెంట తీసుకొని పర్వతము పైకి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరణిస్తాను. ఆదికాండం 12వ ఈ విధంగా ఉంది. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ చుట్టుపక్కలను నీ బంధువులను పుట్టినింటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. ఒకటి విడిచిపెట్టమంటాడు వాళ్ళందరినీ కూడా. రెండో వాక్యంలో క్రీస్తు ప్రభు తన ప్రియమైనటువంటి 3 శిష్యులను పేతురు, యోహాను, యాకోబు తీసుకొని పర్వతం మీదకు వెళ్ళాడంటే ఈ లోకపు గందరగోళాలను విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళడం, పర్వతం మీదకి వెళ్ళడం అంటే ఈ 2 వాక్యాలు కూడా మనకిచ్చే సందేశం ఏంటంటే విడిచిపెట్టడం. ఒకటేమో తన సొంత బంధువులను దేవుడు విడిచిపెట్టమంటున్నాడు. వీరు నా బలగము, వీరు నా బలం, వీరే నా సర్వస్వం, ఇదే నా ఆస్తిపాస్తులు అనుకున్నవన్నీ కూడా విడిచిపెట్టమంటున్నాడు ఒకదాన్ని. రెండోది ఈ లోకపు గందరలో వ్యామోహాలు, డబ్బులు సంపాదించడం, ఉద్యోగాలు చేయడం, దేవుని సన్నిధికి రాకుండా అక్రమైన మార్గంలో దొరలా కాకుండా దొంగదారుల్లో పోయి సంపాదించే వారికి అందరూ కూడా ప్రభు అంటున్నారు, ఈ లోకపు వ్యామోహాలను, గందరగోళాలను విడిచిపెట్టండి. అంటే ఈ 2 వాక్యాలు కూడా విడిచిపెట్టడం గురించి మాట్లాడుతున్నాయి. ఒకటి కావాలంటే అవ్వ బొమ్మ, 2 కావు. అవ్వ కావాలంటే బొమ్మను వదిలేదు. అందమైన అమ్మాయి కావాలంటే ఆస్తులు రావండి, ఆస్తులు కావాలంటే అందమైన అమ్మాయి రాదు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకసారంట ఒక వ్యక్తి అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు. వెళ్తున్నాడు. వెళ్తూ ఉండగా చీకటి కమ్మింది, దట్టమైన చీకటి. ఈ చీకటితో పాటు వర్షం కూడా మొదలుపెట్టింది. జోరున వాన కురుస్తుంది. మనకు 3-4 రోజులు పడ్డాయిగా అట్లా. అయితే ఈ జోరున వర్షం కురవడం వల్ల దారి కనిపించలేదు ఆయనకి, ఆ వ్యక్తికి. అయితే ఆయన నడుస్తూ ఈ దారి కనబడకపోతే ఒక గోపులో పడ్డాడు. ఎక్కడ? ఒక గొయ్యిలో పడ్డాడు, ఒక లోయలో పడ్డాడు. ఈ లోయలో పడుతూ అరుస్తూ ఏదైనా దొరుకుతుందా అని చేతులు పెట్టి చూస్తే తను అనుకున్న విధంగా ఒక ఓడ దొరికింది, ఒక చెట్టు వేరు ఓడ. అర్థమవుతుంది కదా? ఆ ఓడను పట్టుకొని అమ్మ రక్షించబడ్డాడు రా బాబు అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు. ఎంతసేపు పట్టుకుంటావు? గంట పట్టుకున్నాడు. ఎంతసేపు? గంట తర్వాత ఏం పడుతున్నాయి? చేతులు కాళ్ళు 2 వైపు పెడతాను. ఇప్పుడు చివరికి దేవుడికి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను నువ్వు మర్చిపోయావా? చూడు, నేను మరణించబోతున్నాను, నీ దాసుడను, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించాను, నన్ను మర్చిపోయావా? నాకు ప్రత్యక్షమైన రక్షించు అంటే వీడి ప్రార్థన ఆలకించి దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమైన తర్వాత, బాబు నేను నిన్ను రక్షిస్తాను, నేను చెప్తే పని చేస్తావు అన్నాడంట. ఎవరు? దేవుడు ఆ వ్యక్తిని అడిగితే, నిన్ను రక్షిస్తాను, నేను చెప్పే పని ఎవరు చేయరా బాబు అంటే, ప్రభువా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా అన్నాడు. నేనేం చెప్పినా అయితే ఆ ఓడ వదిలేయమన్నాడంట. ఏమన్నాడు? ఆ ఓడ అదే ఆ వేరును ఏమైంది? వాడు అన్నాడంట, ప్రభువా నాకున్న ఆధారాలన్నింటిలో మిగిలింది ఒకటే. ఏంటిది? ఈ వేరు ఒకటే మిగిలింది, దానినే నువ్వు వదిలేయమంటావా? ఇది ఎలా సాధ్యం? నువ్వు ఏం చెప్పినా చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయను ప్రభు అన్నాడంట. చివరికి ప్రభు అన్నాడు, నీ సావు నువ్వు చావరా బాబు అన్నాడు. నువ్వు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. వెళ్ళిన తర్వాత పాపం ఈ రాత్రి అంతా కూడా ఆ ఓడను పట్టుకొని అట్లానే ఉన్నాడు. తెల్లారుజామును చూస్తే వాడి కాల కిందన 3 అంగుళాల కిందన మంచి తారు రోడ్డు ఉందంట. ఏముంది? రాత్రి ఏం చెప్పాడు ప్రభు? ఏమన్నాడు? వదలమంటే ఏమన్నాడు? చనిపోతానని చెప్పేసి వదలే. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మనము కూడా ఒక్కొక్కసారి విడిచిపెడితే, పాపపు జీవితాన్ని విడిచిపెడితేనే దేవుని యొక్క కృపను పొందగలం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందగలం. లేకపోతే కుదరదు. అందుకనే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవడం.
ప్రభు హస్తము మిమ్మల్ని రక్షించగలంత కొరతదేం చిన్నదేం కాదు, అది మిమ్మల్ని రక్షిస్తుంది. చదవమా. మీ మొరను ఆలకింపలేని చెవిటివాడు కాదు మన దేవుడు. నీకును నీ పాపాలు ఏ విధంగా ఉన్నాయి? అడ్డంగా ఉన్నాయి. దేవుడి యొక్క చేయని చాలా కొరసను కాదు, ఆయన చెవిటివాడు కాదు నీ మొరను ఆలకించకుండా ఉండడానికి. ఇక్కడ లెజన్ వెరీ వెల్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, వాక్యం మనకు సెలవిస్తున్నది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 22వ వచనం చదవాలి. కనుక నీ పూర్వ జీవితమును వాటి స్వభావమును మార్చుకోనండి. ఏం చేయాలి? అది కుదరదా? ఈ కథలో చెప్పిన విధంగా ఏదైనా చేస్తాం కానీ అది మాత్రం వదలం. ఆ పాత జీవితాలు మాత్రం గుడికొస్తాం, పాల్గొంటాం, జీవితాలు మార్చడానికి మాత్రం ఇష్టపడం. ముందు ఎవరు మారిపోవాలి? మా విచారణ గురువు మారిపోయి మంచిగా ఉండాలి. తర్వాత మా గుడి పెద్దలు, ఉపదేశులు, మా భార్య, మా భర్త మారితే చివరిలో నేను మారుతాను. గుడికి రోజుకి వస్తాం, జపమాలో పాల్గొంటాం, కానీ విశ్వాసంలో పాల్గొనం. ఏదో పేరుకు మాత్రమే చేస్తున్నాం. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రార్థనా జీవితంలో పట్టుదల లేదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మరి నీ ప్రార్థన ఏ విధంగా ఉందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఇక్కడ కోతులు ఉన్నాయా? మీ ఊర్లో కోతులు తిరుగుతాయా? కోతులు ఎవరైనా పడతారా? అక్కడ పడతారా? పట్టరా? ఓకే, అది వేరే విషయాలండి. అది వేరే విషయం మాట్లాడుకుంటే. అంటే హిందూస్ ఒప్పుకోరు, హనుమాన్ అంటారు కాబట్టి అదంతా పక్కన పెట్టండి, మనకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఏంటంటే కోతులు పట్టే విధానం గురించి మాట్లాడతాం. కోతులు పట్టే విధానం. మంచి కూజుని తయారు చేస్తాం. కూజు ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా? దాని మూతి చాలా సన్నంగా ఉంటుంది. ఈ కూజులో ఆ కోతిని పట్టుకున్నప్పుడు అది చూస్తుండగా వేరుశనక్కాయలు వేస్తారంట. ఆ కూజుని అక్కడ వదిలేసి వాడు పోతాడు ఎక్కడికో. ఈ కోతులను వచ్చి ఏం చేస్తాయి? చేతులు పెడతాయి. ఆ గుప్పు నిండా వేరుశనక్కాయలు పట్టుకుంటాయి. ఆ పట్టుకొని ఏం చేస్తాయి? చెయ్యిని బయటికి చేస్తే ఏమవుతుంది? ఈ చెయ్యిలో శనక్కాయలు ఉండడం వల్ల ఏమవుతుంది? రాదు. ఆ శనక్కాయలు వదలదు, ఇవి ఎల్దు. చివరికి ఎవడొస్తాడు? కోతులు పట్టాలనుకున్నాడు వస్తాడు. కోతులు బట్టి తనకు నచ్చినట్లుగా ఆడిస్తాడు తర్వాత కోతితో. మనము కూడా పాపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే, సాతానుతో జీవిస్తే, సాతానుకు దొరికిన తర్వాత తనకు నచ్చిన విధముగా, తనకు మెచ్చిన విధముగా ఆడిస్తాడు. తోకల మొత్తం కట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపమునకు బందీలమైన మనము కూడా, మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఈ రోజుల్లో పాపం అనేదంట ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటది. అందుకని ప్రస్తుతం ఏ విధంగా ఉన్నారంటే, ప్రస్తుత కాలంలో దైవ భయము లేదు, పెద్దలంటే గౌరవం లేదు, గురువులంటే భక్తి లేదు, తల్లిదండ్రులంటే లక్ష్యం లేదు. పక్కన పెట్టాలి. ఈ విధంగా ఉన్నారు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాపం అనేది ఈ రోజుల్లో ఫ్యాషన్ తయారైంది. ఏదైంది? ఫ్యాషన్. ఫ్యాషన్ లా ఉంది అందరికి పాపం. తాగితే మంచిది, తిరిగితే మంచిది. ఎదవలందరూ అవగా కూర్చో చూడండి. మీ అందరూ మంచోడు వాడిని చెడ్డోడుగా సాయంకాలం పూట వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసుకొని అందరూ అవగారు కూడతారు. తాగడానికంటే అందరూ కలిసి వస్తారు. ఊరి మీదకి వెళ్దామని సినిమాలు చూద్దాం, అందరూ కలిసి వస్తారు. మంచి కార్యం చేయడానికి మాత్రం ఎవడో ముందుకు రాడు. గట్టిగా చెప్పలు కొట్టండి మీకు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకనే ఫుల్టన్ జేసింగ్ గారు ఆర్చ్ బిషప్ గారు తాను రాసినటువంటి పుస్తకం లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు జీవిత చరిత్ర అనే పుస్తకములో అద్భుతమైనటువంటి మాటలు రాస్తున్నారు. ఆయన అతి మేత రాశాను. ఫుల్టన్ జేసింగ్ గారు అదేమంటున్నారంటే, ప్రస్తుత కాలంలో అతి ఘోరమైనది, అతి ప్రమాదకరమైన అంశం ఏంటంటే ఏంటో తెలుసా?
పాపము కాదు. మరేంటి ఆయన చెప్తున్నారు? పాపము కాదట. అదేంటంటే పాపము చేస్తున్నానని కనీస ఆలోచన స్పృహ లేని విధంగా జీవిస్తున్నాడు మనిషి. నేను చేస్తున్నది పాపం అని అనుకోవట్లేదు, నేను చేస్తున్న తప్పు అని అనుకోవట్లేదు. తనలో ఉన్నటువంటి మానవత్వాన్ని కోల్పోయి ఒక మృగములా జీవిస్తున్నాడు, పాపానికి బందీగా జీవిస్తున్నాడు, అహంతో జీవిస్తున్నాడు. నేను అనే స్వార్థముతో ఎటువంటి పాపము చేయడానికైనా ముందుకు వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు, మీ మనస్తత్వమును నూతనముగా గావించుకోండి. మీ మనస్తత్వాలు మారాలంటే ఉడికొస్తే మారిపోరు, మనస్తత్వాలు అనేవి మారిపోవాలి. ఎందుకంటే గుడికొస్తే మారిపోతే చాలా సంవత్సరం చెప్తున్నారుగా, గుడికొస్తే మారిపోతే చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. మనస్తత్వాలు మారాలి, అందరం మనం అనే విధంగా ఉండాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది. చదవం 24వ వచనం కూడా చదవండి. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన కొత్త స్వభావులుగా. అది దేవుని పోలికలో మనమంతా కూడా సృష్టించబడినప్పుడు తప్పు చేయలే మానవుడు, సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. ఆది కాండంలో చూస్తున్నాం, దేవుని పోలికలో సృజించబడి ఏదో వానలో పెట్టాడు ప్రభు. ఆనందంగా సంతోషంగా ఉన్నాడు రా పిల్ల పాపలతో అభివృద్ధి చెందండి, దినదిన అభివృద్ధి. అంటే అవిధేయతతోనూ తనలో ఉన్న స్వార్థ బుద్ధితోనూ ఏమయ్యాడు? దేవుడిలా తయారవ్వాలని చెప్పేసి పాపం చేసిన తర్వాత ఆ దీవెన అనేది కోల్పోయాడు. ప్రభు మళ్ళీ అంటున్నారు, మీ పాప జీవితాన్ని పక్కన పెట్టండి, ఇప్పుడు మళ్ళీ ప్రభు యొక్క పోలికలో చేయబడిన విధముగా కొత్త వ్యక్తులుగా మారడానికి ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందుకని 27వ వచనంలో ప్రభు ఈ విధంగా సాతానికి అవకాశము ఇవ్వద్దు. సాతానికి కానీ దానికి మనం ఇస్తాం కదా, అదేంటి మన బంధువు కదా, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి తిరగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఒక్కొక్కసారి మనలో ఈ వ్యక్తిగతమైనటువంటి స్వార్థము కోసం వెళ్తూ పాపము చేసి ప్రభువులకు దూరం అవుతాం. మనం ఏంటంటే ఈ ఈగో, నేనే అనే స్వహంతో. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం చూస్తే సాతాను దేవుడి దగ్గరకు వచ్చి ఏమని తెలుసా? ఈ చెట్టు పండు తింటే మీరు ఏ విధంగా తయారవుతారు? దేవుడి కంటే కాదు, దేవుడిలా తయారవుతారు. 3వ అధ్యాయంలో చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 5వ వచనం చదవనమ్మా, చదవమా. ఆ చెట్టు పండును తిన్నప్పుడు నీకు కడుపు కలుగును, మీరు మంచి చెట్టును తెలుసుకొని, మీరు మంచి చెడును తెలుసుకొని దేవుని వలె ఆగండి చాలు, దేవుని వలె అవుతారు అని చెప్పింది. ఎవరు చెప్పారు? మన ఫ్రెండ్ సైతాన్ గారు వచ్చి మీరు చెట్టు పండు తింటే ఏ విధంగా తయారవుతారు? దేవునిలా తయారవుతారన్నారు. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం మీకే క్లారిటీ వస్తుంది. దేవుడు మానవుని తన సొంత పోలికలో సృష్టించాడు, పుట్టించాడు. ఏ అధ్యాయం అదే? 1వ అధ్యాయం. 1వ అధ్యాయం దేవుడు ఏం చేశాడు? మానవుని తన రూపంలో సృష్టించుకున్నాడు. 3వ అధ్యాయంలో 1 ఎక్కువ 3 ఎక్కువ, ఏది ముందు వస్తుంది? 1 ముందు వస్తుందా 3 ముందు వస్తుందా? 1వ అధ్యాయం ప్రభు ఏం చేశాడు? ఆయన పోలికలో మనందరినీ సృష్టించాడు. 1 అయిపోయింది, 2వ అధ్యాయం వచ్చి 2వ అధ్యాయం కూడా లేదు, 3వ అధ్యాయం ఉంది. సైతాన్ వచ్చాడు, ఏమని? ఇప్పుడు ఈ చెట్టు పొడి తింటే ఆయనలా తయారవుతాడు. ఆయనలా తయారవడం మనకేట కర్మ, ఆల్రెడీ ఆయనలా తయారవాడు. ఆయనలా ఉన్నా అంటే స్వార్థం నీలో ఒక ఆశను కలిగించింది. చివరికి ఏమైంది? దీవులను కోల్పోయావు, శాపగ్రస్తులుగా మారావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధికి రాకపోతే ఇదే పని అవుతుంది. దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్తే
గుడికి రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, గుడిలో ప్రార్థనలో పాల్గొనకుండా, దివ్య పూజల్లో పాల్గొనకుండా, ఈ లోక వ్యామోహాల్లో, జాబుల్లో, ఉద్యోగాల్లో, సంపాదించట్లో మునిగిపోతుంటే చివరికి అయ్యేది ఇదే. మనశ్శాంతి ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాధలు, కష్టాలు, భయము, మరణము, ఇదే మీకు సంభవిస్తుంది. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనా జీవితాన్ని పటిష్టం చేసుకోవాలి. గుడికొస్తే సరిపోదు, గుడికొస్తే సరిపోదు. నువ్వు గుడిలో ఉన్న విషయాల పట్ల ధ్యానం చేస్తే నువ్వు అభివృద్ధి చెందాలి, పటిష్టంగా తయారవ్వాలి నీ విశ్వాసం. అందుకనే మీరు ప్రభువు చూడండి, క్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితాన్ని, అంటే తండ్రి ప్రభు యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో నిర్మించడానికి, తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు ఏం చేశాడు? ఎడారికి వెళ్ళాడు. ఎడారికి వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు సైతాను శోధిస్తుందండి. సైతాను సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. నువ్వు ఎప్పుడైతే బైబిల్ తీసి ప్రార్థన చేయాలనుకుంటావో, ఎప్పుడైతే జపమాలు తీసి జపమాలు తెప్పించాలనుకుంటావో, ఎప్పుడైతే నీ మధ్యలో కలుస్తావో, గుడికి వెళ్ళాలి, దివ్య పూజల్లో పాల్గొనాలి అన్న రోజే సైతాను ఏదో ఒక విధంగా నీ పిల్లల ద్వారా, కూతురు ద్వారా, భర్త ద్వారా, నీ అత్తో, ఇంకెవరుంటే ఇంట్లో ఎవరుంటే వాళ్ళ ద్వారా శోధిస్తుంది. నీ స్నేహితుల ద్వారా శోధిస్తుంది, నీ బంధువుల ద్వారా స్నేహితులు. ఇప్పుడు చీపురుగట్ట ఫోన్ వచ్చాయిగా, చీపురుగట్ట తిరిగేస్తారు కదా, చీపురుగట్ట ఎక్కడ తుడుతారు కదమ్మా, మరి దాన్ని కూడా తుడుతుంటారు. ఎట్లా ఎట్లాగంటారా? ఇప్పుడు మీరు రీల్స్ కదా, ఈ చీపురుగట్ట ఫోన్తోనూ సైతాన్ని ఏదో ఒక విధంగా శోధిస్తుంది. చూడండి, ప్రార్థన జీవితానికి ప్రభు ఇచ్చినటువంటి విలువ. ప్రార్థన అంటే చూడండి ఎలాంటిదంటే, పసిబిడ్డ తల్లి పాలు కోసం వెతుకుతూ తల్లితో తన సంబంధాన్ని పెంచుకున్నట్లే దేవుడితో మానవుడు మనసుతో పెంచుకునే బంధమే ప్రార్థన అంట. అని చక్కగా వచ్చిన మాటలు. పసిబిడ్డ తల్లి పాలు తాగడంతో తన బంధాన్ని ఏర్పరుస్తుందట. మరి అదే విధముగా నీ ప్రార్థనా జీవితం మానవుడు మనస్సుతో పెంచుకునే బంధం, మనసుతో ఏర్పరచుకునే బంధం, నీ మనసు దేవునితో ఐక్యమయ్యే బంధం. అదే నిజమైన ప్రార్థన అంటున్నాడు. అందుకని వాక్యం మనకు సెలవిస్తుంది, దేవునితో మనస్సు విప్పి మాట్లాడటమే ప్రార్థన. నువ్వేం చేస్తావు? మనసు కప్పి మాట్లాడు. నీ ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. వాళ్ళు నాశనం అయిపోయి వీళ్ళు నాశనం అయిపోయి, వాళ్ళు బాగుపడుతున్నారు, నేను బాగుపడతాను. వాళ్ళకి ఉద్యోగాలు వస్తే నా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నేను ఇల్లు కట్టుకోలేదు. వాళ్ళు చీర కట్టుకున్నారు, నాకు ఆ చీర కావట్లేదు. వాళ్ళు నగలేసుకున్నారు, వాళ్ళే అక్రమంగా నడుస్తున్నారు, అన్యాయంగా నడుస్తున్నారు, సంపాదించుకున్నారు. వాళ్ళకే అన్ని, నాకేం లేవు. వాళ్ళు గుడికి రారు, అయినా సరే వాళ్ళకి వస్తాం. ఇదంతా కూడా పరిచయ ప్రార్థన. పరిచయ ప్రార్థన దేవుడికి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టడం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రీతి అగస్టిన్ గారు అంటున్నారు, మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో హృదయానికి ప్రార్థన కూడా అంతే అవసరం అంట. మనిషి జీవితానికి, నీ శరీరానికి ఏం కావాలి? గట్టిగా దిట్టంగా ఉండాలంటే రోజుకి 4 సార్లు మెక్కాలి మొక్కలతో, లేకపోతే కుదరదు. లేకపోతే కుదరదు. మరి అదే విధంగా నీ ఆత్మ కూడా బలిష్టముగా ఉండాలి, బలముగా ఉండాలి, దృఢముగా ఉండాలి. ఏంటి కావాలి? ఆధ్యాత్మిక భోజనం కావాలి. అది వాక్యము ద్వారా లభిస్తుంది, ఆధ్యాత్మిక కార్యాల ద్వారా లభిస్తాయి. మరి ఎంతవరకు మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గుడికి వస్తున్నాం? ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ ప్రార్థనా జీవితం ఎంతవరకు అది స్థిరపడుతుంది, బలపడుతుంది, నిలబెట్టే విధంగా ఉంది నీ కుటుంబాన్ని? ఆత్మపరిశీలన చేసుకోవాలి ఈరోజు ప్రీతమ క్రైస్తవ. ఎందుకంటే ప్రార్థన లేని వ్యక్తి జీవితం కోల్పోయిన మృతదేహముతో సమానం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గాల్లో ఏం కావాలి? గాల్లో ఏం కావాలి? ఓటు ఆక్సిజన్ కావాలి. ఓటు ఆక్సిజన్ కావాలి. మదర్ తెరేసా గారు అంటారు, ఆరోగ్యంగా ఉండాలంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 ఉంటే సరిపోదు, ఉపయోగం లేదండి. ఓటు ఉండాలి. ఏంటది? ఆక్సిజన్. మరి అదే విధంగా నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రార్థన కూడా అంతే అవసరం. ప్రార్థన, నువ్వు పాపంలో పడినప్పుడు కూడా ప్రార్థన చెయ్యాలి. సొదొమ కుమారుడు చూశారు కదా,
వాళ్ళు పాపం జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు చేశారు? వాళ్ళు మారు మనసు పొందాలి లేదా దేవుడు వాళ్ళని రక్షించాలని ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాం చేశాడు. సొదొమ కుమారులు ఎవరున్నారు? లోతు ఉన్నాడు, తన బంధువు ఉన్నాడు. కాబట్టి ప్రజలను దేవుడు నాశనం చేయకూడదు, మరి మారు మనసు పొందడానికి మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి అందులో 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20, 10, 5, 1 లాస్ట్ ఒకరున్నా సరే అంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలండి. నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం, భార్య కోసం, భర్త భార్య అలా పిల్లల కోసం మారు మనసు పొందాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థనా జీవితం అవలంబించుకోవాలి, దేవుని సన్నిధిలో ఉండడానికి వారి జీవితాన్ని మలుచుకోవాలి. విధంగా మీ పిల్లల కోసం, నీ భర్తల కోసం, భర్తల పిల్లల కోసం, భార్య కోసం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి కన్నీటి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే కన్నీటి ప్రార్థన అనేది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. నోవా కాలంలో ప్రజలందరూ కూడా పాప జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకంటే తినటం, త్రాగటం, పెళ్లి చేసుకోవడం, వాయ వరుస లేదు. తినటం, త్రాగటం, పెళ్లిళ్ళు ఆడుకోవడం, విడిచిపెట్టడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, విడిచిపెట్టడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇది పని. చివరికి నోవా ప్రార్థన ద్వారా, నోవా జీవితం విధానం ద్వారా దేవుడు ఇంకా వేరే సృష్టించాడు. ప్రార్థన చేయండి. అలాంటి పరిస్థితులు కూడా ప్రభుని యొక్క ప్రార్థన ఆలకించి దీవిస్తాడు. తన ఆగ్రహాన్ని తప్పించుకోవచ్చు, తన కోపాన్ని తప్పించుకునే విధముగా మన ప్రార్థనా జీవితాలు ఉండాలి. ప్రీతమా క్రైస్తవ సహోదరులారా, పాపాన్ని విడిచిపెడితేనే దేవుని యొక్క దీవెన. క్రీస్తు ప్రభు 3 సార్లు శోధింపబడిన తర్వాత కూడా ఆయన సైతానికి అవకాశాన్ని ఇవ్వలేదు. సైతాన్ని జయించాడు, ముందుకు వెళ్ళాడు. కాబట్టి దైవ ప్రజలారా, మన వ్యక్తిగత జీవితాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అన్నీ కూడా క్రీస్తు ప్రభు చూడండి, ముందుగా సైతాను వచ్చేయమనంటే తన దగ్గరకు వచ్చి ఈ రాళ్లను, ఆకలితో ఉన్నప్పుడు చాలా పాపాలు చేసే వ్యక్తులు ఉన్నారు. ఆకలి కోసం, ఆకలి హంగ్రీ, you attempt to sin in order to fill your stomach. నీ ఉదరమును నింపుకోవడానికి, నీ కడుపును నింపుకోవడానికి ఆకలితో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పాపాలు చేస్తుంటాం. అలాంటి సమయాన్ని ఎంచుకొని క్రీస్తు ప్రభు దగ్గరికి సైతాను వచ్చింది. ఆకలితో ఉన్నప్పుడు నిజంగా దేవునికి కుమారుడు పెట్టి రాళ్ళు రోటీలుగా మార్చి తిను అని ప్రభు అని ఏమన్నారు? భోజనము ముఖ్యము కాదు, దేవుని యొక్క వాక్యము మనిషికి ముఖ్యం అని అడగలేదు. చెప్పకూడదు. ఆధ్యాత్మిక భోజనం అనేది ముందు, భౌతికమైన భోజనం తర్వాత. ఇంకా రెండోది కూడా ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, తనలో రక్షగొట్టే తనాన్ని, తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడు అయితే ఇక్కడి నుంచి ఏం చేస్తే దోహమంది. తండ్రి దేవుణ్ణి పరీక్షించమంటుంది. దేవుణ్ణి లేదా దేవుని యొక్క శక్తిని సంకోచించడం అనేది, దేవుని యొక్క శక్తిని పరీక్షించడం అనేది ప్రధానమైన పాపం అంటే మన జీవితంలో కూడా చేస్తుంటాం. దేవుడి యొక్క శక్తిని, దేవుడు చేయలే, దేవుడికి శక్తి లేదే, ఆయన శాతగాడే అని అవమానిస్తుంటాం, అవమానకరమైన మాటలు మాట్లాడుకుంటాం. ఇది చాలా దారుణమైనటువంటి ప్రధానమైన పాపాలు. జాగ్రత్తగా ఉండాలి, భయంకరమైన పాపాలు. చివరికి దేవుడు ఏమన్నాడంటే, మీ అందరికీ తెలుసు ప్రీతమ క్రైస్తవ సహోదరి ఇక్కడి నుంచి తూకమంది. ఎందుకంటే ఏదో హాస్పిటల్ ఉంది కదా, నీ దూతలు పంపిస్తాడు, తండ్రి తన దూతలు పంపించి నీ దేవుడైనటువంటి తండ్రిని, నీ తండ్రి దేవుడిలో నువ్వు శోధించరాదు, పరీక్షించరాదు అని ప్రభు సమాధానం ఇచ్చాడు. ఇక మూడోది ఈ లోక వ్యామోహాలను చూపించింది. చివరిగా ఇవన్నీ నాకు సంబంధించినవే. చిన్న పని చేయి, ఏంటి తెలుసా? నాకు నమస్కరించు, నన్ను ఆరాధించు, ఇవన్నీ కూడా నీకు ఇస్తాను. నేను కూడా కొంతమంది చిన్న పనే ఆదివారం
1500 వస్తుంది, 1000 రూపాయలు వస్తుంది గంట సేపే. ఎప్పుడంటే మన పూజ ఉన్నప్పుడే ఆ పని, పూజ ఉన్నప్పుడే ఆ పని. సైతాను శోధన. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అలాంటి నీ విశ్వాసం ఎక్కడ ఉంది? విశ్వాసం ఎక్కడ ఉంది? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఉడికొస్తున్నాం కానీ విశ్వాసం బలపడట్లేదు, ప్రార్థనా జీవితం బలపడట్లేదు, ఇక్కడ పాపము జీవితంలో ఉన్నాము, దాని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. దేవుని యొక్క దీవెన పొందాలంటే కుదరదు. ఎందుకంటే విశ్వాసం గురించి మాట్లాడినట్లయితే కొద్దిపాటి నిమిషాలు క్రితం ప్రతి క్రైస్తవ జీవితానికే లేదా క్రైస్తవునికి విశ్వాసాన్ని పుట్టించేది పవిత్రాత్మ. దేవుని సన్నిధికి వచ్చి పవిత్రాత్మ ప్రేరణ చేత నాలో విశ్వాసం అధికం అవ్వాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొదటి కొరింథీయులకు రాసిన లేఖనం ఉంటుంది 12వ అధ్యాయం 3వ వచనంలో, పవిత్రాత్మ తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభు అని అంగీకరించలేడు. ఎందుకంటే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, వీటి వల్ల విశ్వాసం పెరిగి విధేయతతో నింపుతుంది. విశ్వాసం అనేది నీ ఆధ్యాత్మిక జీవితానికి పునాది లాంటిది, పునాది లాంటిది. విశ్వసించుట అనగా ఏంటి? మనం నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండాలి, మనము చూడచాలిన విషయములందు నిశ్చయముగా ఉండాలి. ఎబ్రేయులకు రాసిన లేఖ ఉండాలి. అది విశ్వాసం. విశ్వాసం అనేది రోజు రోజుకి ఎక్కువ అవ్వాలండి, రోజు రోజుకి. ఇక్కడ సంఘం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అమ్మ? మీ సంఘం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా మాస్టర్ గారు? 100 సంవత్సరాలు. అచ్చి బాబు, 100 సంవత్సరాలా? మరి 100 సంవత్సరాల విశ్వాసం అక్కడ ఉంది, ప్రశ్నించుకోండి. అటు వెళ్తాం, ఇటు వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ చెట్టుకు మొక్కుతాం, ఈ రాయికి మొక్కుతాం, ఆ కాళ్ళు కొట్టుకుంటాం, ఈ తాయెత్తులు కొట్టుకుంటాం, ఆ మంత్రాన్ని దగ్గర ఆ సో చెప్పుకోవడం, ఆ చెప్పేదే సోదే. దాని పేరే పేరు ఆ సోదరు ఉంటే నీకేమవుతారా? సోదరు రాయాలా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మంత్రతంత్రాలకి చింతకాలు రాలవు, దేవుని సన్నిధి రావాలి. అడిగో విశ్వాసంతో ప్రార్థన పూర్వకంగా ఎటువంటి తక్కువ తెరవబడుతున్నాడు. కానీ ఆయంగా ఏం చేత చాలా వరకు ఇవన్నీ కూడా కట్టేసేసాం. దేవుడి సన్నిధి చెప్పాలి, మనస్సు విప్పి దేవుడితో నీ పాపమును విప్పుకోవాలి. దేవుని సన్నిధిలో కప్పిపోకూడదు, కప్పుకుంటూ ఉపయోగలేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకనే చెప్పబడ్డట్టు మా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క దీవెనలు పొందాలి అనంటే విడిచిపెట్టాలంట, విడిచిపెట్టాలి. ఎందుకంటే వాక్యం మాకు సెలవిస్తున్నది. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 31వ వచనం, దేవుడు పాపులను ఆలకింపడని. జాగ్రత్తగా వినండి. ముందుగా ఒక్క నిమిషం, ముందుగా దాని అర్థం ఏంటి? వాక్యము దేవుడు పాపాత్ముల యొక్క మొరను ఆలకింపడం మనకు తెలుసు. ఇంకా చదవమ్మా. కానీ ఆయన ఆరాధించు, ఆయన చిత్తమును నెరవేర్చి వారి యొక్క ప్రార్థన ప్రమాణిస్తాడు. ఒకవేళ నువ్వు పాపము చేసి ఉండదు, దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ తెగిపోయిన బంధాన్ని ఏర్పరచుకో, నిజముగా మళ్ళీ ప్రార్థన చేయి. విశ్వాసముతో తెగిపోయిన బంధాన్ని ప్రార్థన పూర్తి విశ్వాసముతో బలపరుచుకొని ఆరాధించి అడుగు. ఇస్తాడంట, ఇస్తాడు, ఇస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనకు అందరికీ తెలిసినట్లయితే దేవుడు పాపాత్ముల యొక్క మొరను ఆలకించడం మనకు తెలుసు. కానీ ఉంది అక్కడ ఇంకొక ఫ్రేజ్, ఇంకొక మాట ఉంది అక్కడ. ప్రభు ఆలకిస్తాడు. ఆయన ఆరాధించి ఆయన చిత్తము. ఎవరి చిత్తము? నీ చిత్తం కాదు, కానీ నువ్వు నీ చిత్తాన్ని నెరవేర్తావు. దేవుని యొక్క చిత్తాన్ని. పరలోక ప్రార్థన ఏం చేస్తున్నాం? పరలోకం మా తండ్రి
మీ నామ పూజ పడింది కాక, మీ రాజ్యం వచ్చింది కాక, మీ చిత్తము మీ చిత్తము మీ చిత్తము తర్వాత మా చిత్తమే నెరవేరాలి. దేవుడి సన్నిధికి వచ్చి కూడా కూరగాయల వ్యాపారం ఆడతాం. క్రైస్తవ సహోదరి సహోదరుల ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే వాక్యం మరోసారి సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 66 కీర్తన 18 వచ్చింది. 66:18 నా హృదయమున దోషము ఉంటే దేవుడు నా ప్రార్థన ఏ విధంగా ఆలకిస్తాడు. గొల్లప్రోలు ప్రచార వినండి, నీ హృదయంలో దోషం ఉంటే నీ ప్రార్థన దేవుడు ఏ విధంగా ఆలకిస్తాడు. బయట చెప్పనవసరం లేదమ్మా, ఆయన సమాధానం చెప్పండి. బయట కొద్దు ఆయన చెప్పండి సమాధానం. నీ హృదయంలో దోషం ఉంటే నీ ప్రార్థన ఆలకించడం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. నీ హృదయంలో ఉందా లేదని బయట చెప్పే ఉపయోగం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, చాలా సంవత్సరాల చేత కోరుకుంటున్నావేమో, చాలా సంవత్సరాల నుంచి నీ భర్త మారు మనసు పొందాలి, త్రాగు నుంచి విడుదల, నీ పిల్లలు మాట వినాలని ప్రార్థన చేస్తున్నావేమో, చాలా సంవత్సరాల నుంచి నీకు మంచి గృహం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో, చాలా సంవత్సరాలు నీ కుటుంబంలో శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేస్తున్నావేమో, చాలా సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావేమో, అది రాలే. నీ హృదయం అనేది సరిగా లేదు, దోషము పాపముతో నిండి ఉన్నది. సంథింగ్ ఈజ్ కాంట్రరీ టు ద విల్ ఆఫ్ గాడ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. దేవుడికి విరుద్ధమైనటువంటి ఏదో ఉంది నీ హృదయంలో, అది భద్రపరుచుకుంటున్నావు, తాగలేసావు, దాన్ని కప్పబెట్టి. అది ఇప్పుడు ఆ కంపుని వదిలేయాలి, ఇంపుగా పంచుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్ర గడిగా చంపదండి సూపర్. అందుకే వాక్యాన్ని వింటున్నారా లేదని ఒక చిన్న టెస్ట్ చేశా. నిద్రపోయే వాళ్ళు గట్టిగా చెప్పలు పడమంటే పడుతున్నారు వీళ్ళందరూ, చూసారా అలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ హృదయంలో దోషం ఉంటే దేవుడు నిన్ను ప్రార్థన ఆలకించు. అలా ఆలకించలేని కూడా, ఎందుకంటే అపవిత్రమైనది పవిత్రమైన దాని చెంత చేరలేదు. ఇప్పుడు కూడా అపవిత్రమైనది పవిత్రమైన దాని చెంతకు చేరలేదు. సింపుల్ లాజిక్. నా బోధన అంతా కూడా సింపుల్ లాజిక్ లో ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద కొండల పని గాడి ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము నీకును దేవుడికి మధ్య ఏ విధంగా ఉన్నాయట? పెద్ద చెట్ల వాళ్ళు కట్టేశాక ఏ విధంగా ఉన్నాయి? అడ్డుకోవాలి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు, పాపం వాళ్ళిద్దరు కూడా ఒకే తల్లిదండ్రులకు జన్మించినట్టు పెట్టాలి. అన్నదమ్ములు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు వచ్చిన తర్వాత ఈ ఆస్తి పంపకాల్లో పెద్ద గోడ మధ్యలో రావాలి. ఆ గోడ అంటే అమ్ములు సిమెంట్ కట్టాలి. అదే విధంగా ఇప్పుడు అలాంటి గోడను కట్టుకున్నావు. ఎక్కడ? నీకును ఆయనకి, నీకును క్రీస్తు ప్రభువునకు. నీ పాపముల ద్వారా బదులు అక్కడ అమ్ములు సిమెంట్ కలిపి నువ్వు ఏం చేసుకున్నా నీ పాపములతో అడ్డుకోవాలి. అందుకనే ఈ అడ్డుకోవడం వల్ల నీ ప్రార్థన ఆయన చంద్రకి చేరట్లేదు. ఆ గోడను తీసేయండి, గుణపాత్ర పెట్టేసేయండి, పాపం తరలేదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన, ఇక్కడ పాప గుణపం ఏంటో తెలుసా? విశ్వాసము ప్రార్థన. విశ్వాసము ప్రార్థనతో ఈ గోడ అనేది తెగబడిపోవాలి, అవతల పడాలి. దేవుడితో స్వయాన ముఖాముఖి నువ్వు మాట్లాడుతున్న విధంగా నీ వ్యక్తిగత జీవితం అనేది ఉండాలి. కాబట్టి దైవ ప్రజలారా,
మన పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి మనం ఎంతవరకు ప్రాకులాట చెందుతున్నాం, ప్రయాస పడుతున్నాం అనేది ఒకసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రియమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, దావీదు గారి చరిత్ర మనందరికీ తెలుసు. దావీదు చరిత్ర, ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించారో చివరికి దేవుని యొక్క పాపమును తప్పించుకున్నాడు, కానీ పాపము ద్వారా పుట్టినటువంటి వ్యక్తిగా మరణించాడు. పాపము చేసిన ప్రతిసారి కూడా దేవునికి మనం దూరం అవుతాం, స్వేచ్ఛను కోల్పోతాం, స్వేచ్ఛగా మాట్లాడే మాటలు. అదేవిధంగా మనలో భయం ఏర్పడుతుంది, చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటామని ఆదికాండము 3వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చెప్తున్నారు. ఆ సాయంకాలం, ఏ సాయంకాలం అమ్మా? ఏ సాయంకాలం? ఆ సాయంకాలం అంటే ఈరోజు సాయంకాలమా? ఏ సాయంకాలం? ఆ సాయంకాలం అంటే నరుడు దేవుడికి తెలియకుండా తప్పు చేసినటువంటి సాయంకాలం, దేవుడికి దొరికిపోతాడని పొదలో దాడుకున్న సాయంకాలం. ఏమైంది? దేవుడైన యావే చల్లగాలి కోసం ఈవినింగ్ వాక్, తోటలో ఈవినింగ్ వాక్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఆయన అడుగులు చప్పులు వినిపించే ఎవరికి? ఎవరికమ్మా? ఆదాము అవ్వకి. వెంటనే ఏమైంది? దాక్కున్నారు. కానీ చివరికి ఏమైంది చదువు? కానీ దేవుడైన యావే నరుడిని బయటికి పిలిచాడు. ఓయ్, నువ్వెక్కడ ఉన్నావు అని ప్రశ్నించాడు. అంతట మానవుడు తోటలో నీ అడుగుల చప్పుడు విని మేము దిశలతో ఉన్నానని నువ్వు తప్పనన్నాడు. అంటే దూరము, భయము, స్వేచ్ఛ కోల్పోయాడు. చివరికి దాని తర్వాత వాళ్ళకి వచ్చింది మరణం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పితమ క్రైస్తవ సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనకి పాపాలు పోవడానికి మనందరికీ కూడా మంచి ఆయుధం ఏంటంటే రేపు ఎల్లుండి పాప సంకీర్తన చేయాలి. కొన్ని గుర్తొచ్చినవి అప్పుడే చెప్తాను, పూజ తర్వాత కొన్ని చెప్పలేదు. రేపు యువకులు మన గ్రామంలో ఉండే యువకులు అందరూ కూడా రావాలి, ముందు వరుసలో కూర్చోవాలి. ఏదో ఒకటి దేవుడికి సమర్పించడానికి మీరు వస్తువులు తీసుకొని రావాలి. అది పండ్లు అవ్వచ్చు, ఇంకేదైనా వస్తువులు అవ్వచ్చు. గుర్తున్నప్పుడు చెప్తారు, ఎందుకు మర్చిపోతారు. షార్ట్ టెంపర్ పర్సన్స్ త్వరగా మర్చిపోతారు. అందుకని గుర్తు వచ్చినప్పుడు చెప్తాను. అందుకని ముందు చెప్తాను. యువకులు చాలా మంది 90 పైగా ఉన్నాయి నాకు తెలిసిన విషయం. వాళ్ళందరూ కూడా వచ్చి ముందు వరుసలో కూర్చోవాలి. తర్వాత ఆ ఆదివారం రోజున కుటుంబ సమేతముగా, ఏ సమేతంగా? భార్య అంతేనా? కుటుంబం అంటే ఇక్కడ భార్య, భర్త, పిల్లలు ఒక స్థలంలో కూర్చోవాలి. ఏ రోజు? ఆదివారం రోజున ఒక స్థలంలో కూర్చోవాలి కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా. తర్వాత రేపు యూత్ పిల్లలందరూ కూడా ముందుకి రావాలి, సమర్పించాలి. ఏదో ఒక సమర్పణ తీసుకుంటాం దేవుని సన్నిధి. నీ పాపాన్ని విడిచిపెట్టడానికి చిహ్నంగా దేవుని సన్నిధిలో అర్పించాలి. రేపు ముందుగా చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పితమ క్రైస్తవ సహోదరి పాప సంకీర్తనం. మన పాప సంకీర్తన ఎలా ఉంటాయంటే, ఒక రోజంట చిన్న కథ. ఒక వ్యక్తి ఆరోగ్యం బాగున్నారా? వెనక్కి ఆరోగ్యం అనే వ్యక్తి అంట ఫాదర్ దగ్గరికి పాప సంకీర్తన చేయడానికి వచ్చాడు. ఆరోగ్యం అనే వ్యక్తి ఆయన పని ఏంటి తెలుసా? కలప దొంగ. కలప తెలుసు కదమ్మా, కర్రలు. కలప దొంగ, గంధం చక్రం ఇలాంటి కలప అడవికి వెళ్ళి కలప దొంగేస్తాడు. ఆయన వచ్చి పాప సంకీర్తనం చెప్పాడంట. ఫాదర్ గారు అంటే నేను ఇలా కలప దొంగతనం చేసినట్టే. ఫాదర్ గారు అన్నారంట, అయితే నీ పాపానికి పరిహారంగా శిలువ మార్గం చేయమన్నాడంట. ఏంటా? తపస్కారం చేస్తాం కదా, శిలువ 14 స్థలాలు శిలువ మార్గం చేయండి. ఆ వ్యక్తి అన్నాడంట, ఈ ఆరోగ్యం అనే వ్యక్తి ఫాదర్ గారు అండి పొడుగు వెడల్పు చెప్పండి, రేపు చేసి తీసుకొస్తానన్నాడు. పొడుగు వెడల్పు చెప్తే రేపు చేసి తీసుకో. ఫాదర్ చెప్పింది ఏంటి? వాడు కలుపుదాం కదా,
కర్మ దొంగ అలవాటు. ఫాదర్ గారిని వెళ్ళి గుడిలోకి వెళ్ళి చిరు మార్గం చెప్పరా బాబు అంటే, పొడుగు వేళం చెప్పండి, రేపు చేసి తీసుకొస్తానంట. ఏంటి ఇవి చేసి తీసుకొస్తానన్నాడు. మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండకూడదే. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విప్పుకోవాలి, కప్పు పెట్టుకోకూడదు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, తెర్తూలియన్ అనే వేదాంత పండితులు ఈ విధంగా అంటున్నాడు, వాడ మునిగిన వాళ్ళు చెట్టు సహాయంతో ఒడి చేరుకుంటారంట. అలానే పాపపు సముద్రంలో మునిగిన వారందరూ కూడా పాప సంకీర్తనం అనే చెట్టు ద్వారా బయటికి రావాలి. గట్టిగా చెప్పడం జరం వారు ఈ విధంగా అంటున్నారు. ఆయన కూడా వేదాంత పండితులు. రోగి తన గాయాన్ని వైద్యునికి చూపించడానికి సిగ్గుపడితే ఆ అనారోగ్యానికి కానీ ఆ గాయానికి కానీ తగిన మందు ఇవ్వగలరా? ఇవ్వలేడు. సిగ్గుపడితే, దాచుకుంటే. మరి అదే విధముగా పాప సంకీర్తనంలో నీ గాయాలనే పాపాన్ని కప్పిపెట్టుకుంటే సరైన అపరాధము పశ్చాత్తాపం అనేది నీకు లభించదు, మన్నింపు అనేది లభించదు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క దీవెనలు పొందాలంటే మనం విడిచిపెట్టాలి, చాలా విషయాలను విడిచిపెట్టాలి. చాలా విషయాల్ని పాపాన్ని ఒప్పుకోకపోతే ఏమవుతుందంటే వాక్యమే సెలవిస్తుంది మనకి, నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఆలోచించాడు. రెండోది ఏంటంటే పాపములు నీకు దేవుడికి అడ్డంగా ఉంటాయి, అడ్డుకోవాలి. నీ పాపం వల్ల దేవుడు మహిమ, ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కరుణ అనేది నీకు దొరకదు. సంఖ్యాకాండంలో 4 నీ పాపముల వలన తగిన శిక్షను మీరు అనుభవిస్తారు. కావున ప్రియమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాపాన్ని విడిచిపెడితేనే దేవుని యొక్క దీవెన. నేను అగస్టిన్ గారు అంటున్నాను ఈ విధంగా, ఓ యేసుదేవా, నా గత జీవితాన్ని నీ కరుణకు అప్పగిస్తున్నాను, నా భవిష్యత్తును నీ దయకు అర్పిస్తున్నాను, ఇప్పుడు నా జీవితాన్ని ప్రేమలో జీవింపనిమ్ము అంటే తన భూత భవిష్యత్తు వర్తమాన కాల జీవితాన్ని ప్రభువునకు అందించే విధముగా ఉండాలంట. యవ్వన కాలం నుండి కూడా మనలో ఉండేది పాపపు ఆలోచనలే, పాపపు తలంపులలే, ప్రభువుకు విరుద్ధంగా నడవాలనే ఆలోచనలే. వాటినన్నిటి కూడా పాతిపట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇంకొక వచ్చిన మనకేంటంటే ముఖ్యంగా చివరిగా కొన్ని విషయాలు పునీత జాన్ పాల్ గారు ఈ విధంగా అంటున్నారు. పునీత జాన్ పాల్ గారు, పాప భీతి లేకపోవటం ఈ ఆధునిక ప్రపంచం యొక్క అతి ఘోరమైనటువంటి పాపము. మరణించిన తర్వాత మన ఎడం పక్కన సైతాను తన పుస్తకముతో ఉంటుందట, మన కుడి పక్కన మిఖాయేలు జీవ గ్రంథముతో ఉంటారట, మన తల దగ్గర క్రీస్తు ప్రభువు నిల్చుంటారట. కుడి పక్కన ఏమంటారు? మిఖాయేలు, ఎడం పక్క సైతాను. కుడి పక్కన ఏమంటారు? మిఖాయేలు జీవ గ్రంథముతో, ఎడం పక్క సైతాను తల గ్రంథముతో ఉంటుంది, పాప గ్రంథముతో. వెనకాల తల దగ్గర ఏమంటారు? క్రీస్తు ప్రభు నిల్చుని ఉంటారు. నీ జీవిత విధానాన్ని బట్టే నీకు తీర్పు. ఈ లోకంలో తప్పు చేసి తప్పించుకోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో తప్పించుకోవాలి. దేవుని సన్నిధిలో తప్పించుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, లాజరు అదే విధంగా ధనికుడు ఉపమానంలో 3 సార్లు లాజరు ప్రార్థన చేశాడు, తన దాహాన్ని తీర్చమని ప్రార్థన చేశాడు. తర్వాత రెండోది తన సోదరుల కోసం, నాకు 5 ఉన్నారు, వారైనా మారు మనసు పొంది ఇక్కడికి రాకుండా తప్పించుకున్నారు, కానీ ఉపయోగం లేదు. ఇక మూడోది హృదయ పరివర్తన. ఎవరైనా వెళ్తే ఇక్కడి నుంచి వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళ మాటలు వింటారని. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాక్యం ఎవరు చెప్పినా వాక్యమే. అది బిషప్ గారు చెప్పినా, పరిశుద్ధ పాపు గారు చెప్పినా, గురువులు చెప్పినా, ఉపదేశాలు చెప్పినా, దైవ సేవకానికి ఎవరైనా చెప్పినా, ఇక్కడ వాక్యం అనేది ఒక్కటే. విత్తువాని యొక్క ఉపమానంలో విత్తనాలు ఎన్ని రకాలు? 4 రకాలు అంట విత్తనాలు. ఎవరు చెప్పాడు? 3 రకాలు ఎవరు చెప్పాడు? విత్తనాలు ఎన్ని రకాలమ్మా? నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. విత్తనం, భూమి 4 రకాలు. మరి 100 సంవత్సరాలు అంట, మరి జాగ్రత్తగా.
100 సంవత్సరాలు తప్పులు చెప్పకూడదు. భూమి ఎన్ని రకాలు? 4 రకాలు. విత్తనం అది హైబ్రిడా, గీబ్రిడా, గిడ్డంగులు దాచుకున్నారా, ప్రభుత్వం ఇచ్చిందా, మనం దాచుకున్నావా? కాదు. విత్తనం ఒక్కటే. విత్తనం అనే వాక్యం అనేది ఒక్కటే. అది ఎవరు బోధించినా సరే, ఈ ఫాదర్ కాదు, ఆ ఫాదర్ కాదు, ఆ ఫాదర్ వస్తే ఇరక్కొట్టేస్తారు, ఈ ఫాదర్ వస్తే చిచ్చెత్తరు. నో, నువ్వు స్వీకరించే విధానాన్ని బట్టి ఉంటుంది. నీది రాతి నేల, మొండ్ల పొద, రహదారే, సారవంతమైన నేల నీ హృదయం. ఏ నేలకు సంబంధించింది? సభా చెప్పొద్దు, ఆక్యుపేషన్ చేసుకోండి. ఏ నేల అని సారవంతమైనది ఫలించాలి కదా, ఫలించట్లేదు. సారవంతమైన నేల అంటే ఫలించాలి కదా. 100 సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నాం, చదువుతున్నాం, ఫలించాలి కదా. ఫలించట్లేదు అంటే ఏంటి? మొండ్ల పొద, రాతి నేల, రహదారికి చెందింది. వింటావు అని అంటే ఎత్తుకెళ్ళిపోతాయి. ఈ చెవులు విని ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. కావున ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరు, వాక్యాన్ని వింటే సరిపోదు, గురువు వస్తే సరిపోదు. ఇంకను ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముందుగా ఉంటూ బలపడాలి. చాలా వరకు మనం ఏంటంటే ఆడంబరమైన కార్యాలు చేయడానికి ముందుగా ఉంటాం, ఆధ్యాత్మిక కార్యాలు కూడా ముందుకుంటాం. ప్రార్థన జీవితం, నీ యొక్క ప్రార్థన ఇంకను పటిష్టముగా తయారవ్వాలి, బలముగా శక్తివంతమైన ప్రార్థనగా తయారవ్వాలి. సంఘం అభివృద్ధి చెందడానికి నీకు ప్రార్థన జీవితం ఉపయోగపడాలి. నీ విశ్వాసం సంఘం కలిసి ఉండడానికి ఉపయోగపడాలి, విచ్ఛిన్నం కావడానికి కాదు, ముక్కలవడానికి కాదు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి ఇలాంటి పాపాలన్నీ విడిచిపెడితే దేవుని యొక్క ఇవన్నీ కూడా పాపము అనే అంశంలోకి వస్తున్నాయి. ఇవన్నీ విడిచిపెడితేనే నీకు దేవుని యొక్క దీవెన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఈ దివ్య సంప్రసాదనాదుల యొక్క ఆశీర్వాదాన్ని పొందే సమయంలో నీ పాపాలన్నీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకొని కప్పుకోవద్దు. ఏం చేయాలి? ఒప్పుకుంటే ప్రభు ఖచ్చితంగా నీ పాపాలను మన్నించలేని ప్రభువు కాదు. ప్రభు పాపిని మన్నిస్తాడు, పాపాన్ని ఖండించే దేవుడు. పాపిని మన్నించే దేవుడు, పాపాన్ని ఖండించే దేవుడు. కాబట్టి నీ పాపములు ఎర్రని సింధూరం వలె ఉన్నా తెల్లని మంచు వలె చేసే దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్పడం లాగింది. కాబట్టి ఈ పరిశుద్ధ సమయంలో అందరూ కూడా మోకరించి శిరములో వచ్చి ఈ పాట ద్వారా ప్రభువును పూజిస్తూ చివరి ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నిస్తాం. టైం లేదు.